మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరు. మీరు ఆశీర్వదించబడరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, మీరు ఆశీర్వదించబడరని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ శాస్త్రులు ఎవరు? ఈ పరిసయ్యులు ఎవరు? యేసుక్రీస్తు కాలంలో ఈ పరిసయ్యులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, అంతకు ముందు నుంచి ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే, పరిసయ్యులలోనే కాస్త పై స్థాయిలో ఉన్న వాళ్ళు శాస్త్రులు. పరిసయ్యులు అనే వాళ్ళల్లోనే కాస్త పై స్థాయిలో ఉన్న వాళ్ళే శాస్త్రులు. శాస్త్రులు ఏం చేసేవాళ్ళంటే, ఆ కాలంలో దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, దేవుని మందిరానికి సంబంధించిన విషయాలను చూసుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వివరించి చెప్పేవాళ్ళు. ఎజ్రా శాస్త్రి ఉన్నాడుగా బైబిల్లో, ఆయన శాస్త్రి, ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ విధంగా శాస్త్రులు అనేవాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, దేవుని మందిరానికి సంబంధించిన పనులు చూసుకునేవాళ్ళు. పరిసయ్యులు అనేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు, తీర్పు చేసేవాళ్ళు. వీళ్ళు పెద్దలు, అంటే వీళ్ళు కూడా బోధకులు లాంటి వాళ్ళే. కానీ యేసుప్రభు అందుకని ఏమంటాడు? తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడును అంటాడు. వీళ్ళ గురించి అంటాడు. వీళ్ళు తీర్పులు తీర్చేవాళ్ళు. 2-3 గొడవ పెట్టుకుని వస్తే నీది తప్పురా, నీది రైట్ రా అని చెప్పేవాళ్ళు. పంచాయతీలు చేసేవాళ్ళు. ఆస్తి తగాదాలు, దస్తావేజులు ఇలాంటివి ఉంటాయిగా, ఇవన్నీ రాసేవాళ్ళు. ఇది వీళ్ళ పని. ఇలాంటి ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. కాకపోతే కాస్త వాక్యము తెలుసు అని ఒక అహము, ఒక గర్వము వాళ్ళలో ఉండే. ధర్మశాస్త్రం మొత్తం మాకే తెలుసు అని. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అసలు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది. ధర్మశాస్త్రం అంటే బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు. హల్లెలూయా. అందులో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. దాదాపు అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. చిన్నగా మెల్లగాన్ని 613 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. నేను ఇంకా వాక్యం దగ్గరికి రాలేదు, వస్తున్నా. ఇవి కాకుండా ఈ శాస్త్రులు పరిసయ్యులు కొన్ని వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని గ్రంథాలు రాసుకున్నారు. దీన్ని బేస్ చేసుకొని, దేన్ని ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని రాసుకున్నారు. కొత్త కొత్త రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, ప్రజలకు పెట్టారు. అవి హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు యూద రబ్బీ గ్రంథాలని కొన్ని ప్రత్యేకంగా ఉండేవి. కొన్ని తాల్మూడ్స్ అని కొన్ని గ్రంథాలు, పత్రికలు ప్రత్యేకంగా వాళ్ళకు ఉండేవి. ఇది ధర్మశాస్త్రము కాకుండా. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడో భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారయ్యా, వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? బయట నుండి లోపలికి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఈ చేతులు కడుక్కొని భోజనం చేయాలి, కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలని ఎక్కడ రాయబడ్డది బైబిల్లో? లేదు, వాళ్ళు రాసుకున్నారు అది. హల్లెలూయా. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే దేవుడు పెట్టిన బైబిల్లో ఉన్న ఆజ్ఞలతో పాటు వీళ్ళు ఇంకా కొన్ని సపరేట్గా రాసుకున్నారు. హల్లెలూయా. ప్రత్యేకంగా రాసుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. అంటరాని వాళ్ళని ముట్టుకోకుండా ఉండడము, అలాంటి వాళ్ళు కనబడితే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు చల్లుకోవడము, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు వాళ్ళు కల్పించుకున్నారు. అందుకని యేసుక్రీస్తు కొన్ని మార్లు అంటాడు బైబిల్లో, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరు బోధిస్తున్నారు. వీళ్ళు పెట్టుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు అనేటివి. బైబిల్లో ఉన్న ఆజ్ఞలు కాకుండా ఇంకా కొన్ని కొత్తవి పెట్టుకున్నారు. హల్లెలూయా. ఇవి వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు వారికి సంబంధించినటువంటి గ్రంథాలలో రాసుకున్నారు. వీటితో పాటు అవి కూడా పాటించాలని. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే, వీళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
వీళ్ళ నీతి ఏంటో మనం చూద్దాం బైబిల్లో. వీళ్ళ నీతి ఏంటి, వాళ్ళకంటే ఇంకా మనం మంచిగా ఉండాలన్నమాట. శాస్త్రుల్లో నీతి పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే, లేదా దేవుని నీతి మీలో లేకపోతే మీరు ఆశీర్వదించబడరు, పరలోక రాజ్యంలో ప్రవేశించరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 7 రకాల పరిచయులు ఉన్నారట. పరిచయులలో 7 రకాల పరిచయులు ఉన్నారట. అంటే కొన్ని పద్ధతులను పాటించే వాళ్ళను కొన్ని విభాగాలుగా విభజించారు. హల్లెలూయా. తెలుసుకోవాలి ఇది, ఎందుకంటే ఎక్కువ యేసు ప్రభు ఇది దేవుని వాక్యంలో చాలాసార్లు యేసు ప్రభు గుర్తు చేశాడు శాస్త్రుల గురించి, పరిచయుల గురించి. హల్లెలూయా, అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. 7 రకాల పరిచయులు ఉన్నారు. అంటే అందులో ఆ 7 రకాల గురించి నేను చెప్పను, కానీ కొంతమంది గురించి మీకు చెప్తా. అందులో కొంతమంది గురించి అంత టైం లేదు మనకు. కొంతమంది పరిచయులు ఏం చేసేవాళ్ళట అంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేసేవాళ్ళట, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని మందిరానికి సంబంధించిన విషయాలు చూసుకునేవాళ్ళు, ప్రజలకు తీర్పులు తీర్చేవాళ్ళు. వాళ్ళే మేము పెద్ద అనుకునేదిగా, ఇజ్రాయేలీలలో మేమే ఇక పెద్దవాళ్ళము, మేము చెప్పిందే శాస్త్రము, అందుకని కొత్త రూల్స్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళు. అయితే ఈ 7 రకాలలో కొంతమంది ఎలాంటి వాళ్ళట అంటే, కొంతమంది వాళ్ళు చేసే మంచి పనులన్నీ కూడా వాళ్ళ డ్రెస్సులు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు, దాదాపు అట్లే ఉంటాయి. మనము యేసుక్రీస్తుకు సంబంధించిన సినిమాలలో చూసినట్టు. కానీ ఆ డ్రెస్సులకు ఇక్కడ ఆ కాలంలో ఉన్న ఓ పేపర్ అంటే ఆ తోలుతో తయారు చేసింది కావచ్చు, మరి దేంతోనైనా తయారు చేసింది కావచ్చు, ఇక్కడ అతికేసుకునేదట. ఇటొకటి అతికేసుకొని దాని మీద వాళ్ళు చేస్తున్న మంచి పనులు చేసేదట. అన్నదానం చేసాము మేము, ఇటు ఒక 10 ఇటు ఒక 10. హల్లెలూయా, హల్లెలూయా. మేము పలానా విషయాలలో మేము చేశాము. కొన్ని చర్చిలలో చూస్తే ఆడ ప్యాన్ ఉంటుంది, పలానాడు ఇచ్చిండు అని, అదో అట్లా ఇక్కడ రాసి పెట్టుకున్నది అన్నట్టు. హల్లెలూయా. కొన్ని చర్చిలకు వెళ్తే మీరు పైకి చూస్తే, బెంచ్లకు చూస్తే, చర్చికి వెళ్ళాను నేను, బెంచ్ని చూశాను, బెంచ్కి ఉన్నది ఫలానా వాళ్ళు ఇచ్చారు అంటే ఫలానా వాళ్ళు స్పాన్సర్ చేశారు అని. హల్లెలూయా. అవి అట్లా చెప్పుకునే బాధ్యత అన్నట్టు వీళ్ళు శాస్త్ర పరిశీలి అంటే. ఇక్కడ ఇటు బోర్డు వేసుకునేది, ఇటొక బోర్డు వేసుకొని ఇక తిరిగేది అన్నట్టు కాలనీలో. అందరూ మళ్ళీ ఎంత పెద్ద భక్తుర్రా, ఎంత సహాయం చేసిండ్రా వీడు అని అనుకోవాలని, అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. అయితే ప్రభు ఏమంటున్నాడు, వీళ్ళ నీతి సరిపోదు, వీళ్ళకంటే బెటర్ నీతి కావాలి, ఇంకా మీకు వీళ్ళకంటే మంచి నీతి మీకు కావాలి. ఇందులో కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని చెప్తాను. అదొకటి ఏంటిది, ఇటొకటి అతికేసుకుని దాన్ని మీరు రాసుకునేదట వాళ్ళు ఏమేం చేయాలి, ఏమేమి మంచి పనులు చేసినామని. హల్లెలూయా. మంచి పనుల ద్వారా మనుషులు నీతిమంతులు అని అనిపించుకోరు, మంచి పనులు రాసుకొని చెప్పుకునేవాళ్ళు. ఏంటిది, ఫ్యాన్ల మీద పేర్లు రాసుకునేవాళ్ళు, ఈ కుర్చీ నేనిచ్చినని కుర్చీల మీద పేర్లు రాసుకునేవాళ్ళు, ఈ బెంచి నేనిచ్చినని ఈ బెంచి మీద పేర్లు రాసుకునే వాళ్ళు ఉన్నారు. చూశారు, వీళ్ళంతా ఎవరట వీళ్ళు శాస్త్రుల పరిశీల అన్నదమ్ములు. వీళ్ళంతా వీళ్ళ నీతి ప్రభుకి పనికిరాదు. హల్లెలూయా. ఇంకొక రకం ఎలాంటి వాళ్ళంటే వీళ్ళేమో ఇట్లా రాసుకొని తిరిగే వాళ్ళట. ఇంకో రకం ఎలాంటి వాళ్ళంటే, ఇది నాకే నవ్వొచ్చింది, దీని గురించి నేను లోతుగా నేను చదువుకుంటున్నప్పుడు నాకే ఈ విషయంలో నవ్వొచ్చింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళట అంటే, నడుచుకుంటూ తల కిందికి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళట ఈ పరిచయులు. సపోజ్ ఆ కాలంలో ఉన్న ఎవరైనా ఓ స్త్రీ ఎదురుగా వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు తల దించుకొని ఇట్లనే పోయి గోడ గుద్దుకునే వాళ్ళట. హల్లెలూయా, హల్లెలూయా. అంటరాని వాడు అడ్డం వచ్చాడు, అప్పుడు తల దించుకొని అట్లనే పోయి గోడ గుద్దుకునే వాళ్ళట. ఓ వ్యభిచారపు స్త్రీ అడ్డం వచ్చింది, ఆమెను చూడొద్దు మనం తప్పుకొని తల దించుకొని పోయి అట్లనే గోడ గుద్దుకునే వాళ్ళట, ఆ స్తంభానికి అట్లనే గుద్దుకునే వాళ్ళట. అప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ పరిసయుడికి ముఖం మీద ఎన్ని గాయాలు ఉంటాయి, ఇక్కడో గాయం ఇక్కడో ఎన్ని గాయాలు ఉంటాయి, వీడు అంత గ్రేట్ అన్నట్టు. అంటే అబ్బా వీడు ఎవరిని చూడకుండా పోయి గుద్దుకున్నాడంటే వీడు గ్రేట్, దానికోసమైనా గుద్దుకునేదట వీళ్ళు పోయి. ఇది పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొంతమంది యేసుప్రభు అంటాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఎందుకు తలకు నూనె పెట్టుకోమన్నాడు, ఎందుకు దూకమన్నాడు తెలుసా, ఈ శాస్త్ర పరిశీలన అందరూ కనబట్టేట్టు ఉపవాసం పెట్టుకున్నాడు. అబ్బా ఉపవాసం ఉన్నారా ఈరోజు వీడు అని అనుకోవాలని. అందుకని యేసుప్రభు ఇదంతా వాళ్ళను ఉద్దేశించే చెప్పాడు. యేసుప్రభు అందుకని అన్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు స్నానం చేసుకొని మంచిగా తలకు నూనె పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని గదిలో కూర్చోవాలి, ఎవరికి తెలియవద్దు.
గల్వ ముందర కూర్చొని అక్క ఏమైంది, ఏం లేదు ఉపవాసం నీరు అబ్బా ఉపవాసం ఉన్నదిరా అనుకోవాలి. వానికి ప్రతిఫలం లేదు. వీడు పరిశీల శాస్త్రులు అన్నదమ్ములు వీళ్ళంతా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అట్లా పోయి గుద్దుకునేవాడు. అట్లా పోయి వీళ్ళకి ఎన్ని గాయాలు ఉంటాయి. అబ్బా ఈ పరిశీలకి గాయాలు ఉన్నాయిందట. ఆహా ఈయన చెడును చూడలేదు. ఆయన తలకాయ కిందకేసుకొని పోయి దేన్ని గుద్దుకున్నట్టు ఈయన గ్రేట్ అని అనుకోవాలని అట్లాంటి రకం మాట అసలు నాకు నవ్వొచ్చింది నాకే అది చదువుకున్నప్పుడు. హల్లెలూయా. ఇలాంటి 7 రకాలు ఉన్నారు. అన్నీ నేను చెప్పను. ఇంకొక రకం ఇది చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకొక రకం ఎలాంటి వాడంటే వాళ్ళు చేసిన తప్పును ఇంకొక విధంగా సరి చేసుకోవడం. తప్పు చేస్తారు, దాన్ని మళ్ళీ సరి చేసుకుంటారు. అసలు తప్పే చేయొద్దు వీళ్ళు. తప్పు చేస్తారు, దాన్ని సరి చేస్తారు. ఏ విధంగా అంటే 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటారు. హల్లెలూయా. ఏం చేస్తాడు వీడు? 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటాడు. అప్పుడు తప్ప రైటా? తప్పు. ఇప్పుడు దేవుని దృష్టిలో తప్పు అది లంచం తీసుకోవడం. మరి లంచం తీసుకున్నాక దీన్ని బ్యాలెన్స్ చేయాలి. మరి ఈ తప్పును సరి చేసుకోవాలి. ఏం చేయాలి? 10,000 పట్టుకొచ్చి కానుకలు పెట్టారు. ప్రభువా లంచం అయితే తీసుకున్నా కానీ 10,000 కానుకలు వేసిన కదా, అయిపోయింది కదా, తప్పు సరి అయిపోయింది. హల్లెలూయా. అగో ఇది పరిశీల లక్షణం. మీరందరూ పరిశీల అక్క చెల్లెలని అర్థం అన్నట్టు. హల్లెలూయా. పరిశీల లక్షణాలు. ఇక్కడ వీళ్ళు తీర్పులు తీర్చేవాళ్ళు. వీని దగ్గర డబ్బులు తీసుకొని తీర్పు తీర్చేవాడు, వాని దగ్గర డబ్బు తీసుకొని తీర్పు తీర్చేవాడు. ఈ వచ్చిన డబ్బులలో కొంత తీసుకపోయి ఏం చేసేది? తీర్పు తీసేటప్పుడు డబ్బులు తీసుకోవచ్చా? పంచాయతీ చేసేటప్పుడు తీసుకో. కానీ వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఇలాంటి రకము వీళ్ళ నీతి ఇది. హల్లెలూయా. శాస్త్రుల యొక్క నీతి అది. ప్రభు అంటున్నాడు వాళ్ళ నీతి కంటే మీ నీతి ఇంకా మంచిగా ఉండాలి. ఆ నీతి పనికిరాదు. హల్లెలూయా. ఆ నీతి పనికిరాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శాస్త్రులు, ఈ పరిశీలు కొత్తవి వాళ్ళకు పద్ధతులు పెట్టుకొని బైబిల్లో ఉన్న వాటికంటే ఇంకా కొత్తవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వాళ్ళు వాటిని ప్రజలకు నేర్పిస్తూ మేమే గొప్ప వాళ్ళమని చూపించుకునే విధంగా వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని కొన్ని చదువుకొని ముందుకెళ్దాం. ఇంకా ఎలా ఉన్నారు వీళ్ళు? వీళ్ళ నీతి ఎలాంటిది? మత్తయి సువార్త 23:25. మత్తయి సువార్త 23:25. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి పల్లెమును బయట శుద్ధి చేస్తారు కానీ అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వాళ్ళంటే పైకి మాత్రమే మంచి కనిపిస్తారు వీళ్ళు. ఎవరైనా చూస్తే ఆహా ఎంత మంచి బోధకులు అయ్యా వీళ్ళు, అబ్బాయి ఎంత మంచి క్రైస్తవులయ్యా, ఆదివారం రాగానే మంచిగా బైబిల్ పట్టుకుని మందిరాలకు వెళ్తారయ్యా, ఎంత మంచి క్రైస్తవులు అయ్యా వీళ్ళు అనుకునేటట్టే ఉంటారట. ఎవరు? ఈ శాస్త్రులు పరిశీలి. కానీ ప్రభుకి తెలుసు వాళ్ళ అంతరంగం ఏమున్నదని. ప్రభు అంటున్నాడు శాస్త్రులారా పరిశీలారా, మీరు పైకి మాత్రం బాగానే ఉన్నారు కానీ మీ అంతరంగం అంతయు కూడా చాలా చెడిపోయి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. పైకి మంచివి బోధిస్తున్నారు, పైకి మంచివి నేర్పిస్తున్నారు, పైకి ప్రార్థనలు చేస్తున్నారు, పైకి ఆరాధనలు చేస్తున్నారు, పైకి భక్తి పరులాగా వెంబడిస్తున్నారు. మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు అవన్నీ బయటకు చూపించుకుంటున్నారు. అయితే మీ అంతరంగము చాలా నీచంగా ఉన్నది. హల్లెలూయా. అంతరంగం అంటే ఎట్లుందట? అంతరంగము అది చెడిపోయి ఉన్నది. అది గిన్నె బయట ఈరోజు వంట చేసుకున్నాం, గిన్నెలో వంట చేసుకున్నాం. ఉదయము ఏం చేస్తాం మనం? ఆ గిన్నెను మొత్తం కడుగుతాం. బయట అంతా కడిగినాం, లోపల గడవకుండా వండుకున్నాం మనకు ఏమవుతుంది? ఎవరైనా వండుకుంటారా? మీలో వండుకుంటారా? కానీ వండుకుంటారు మీరు ఎట్లా? యేసు ప్రభు చెప్పిన ప్రకారం. హల్లెలూయా హల్లెలూయా. బయట మంచిగా గడుక్కుంటున్నాం. బయట గిన్నెను మంచిగా దోమి, అన్నము రాత్రి పాడైపోయింది అనుకోండి, రాత్రి పాడైపోయిన అన్నాన్ని పడేసాం. ఆ గిన్నెను కడగకుండా అందులోనే వండుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మీ మొహాలు చూస్తే చీ అంటున్నారుగా. యేసు ప్రభు కూడా మనల్ని చూసి చీ అంటున్నారు. ఈ శాస్త్రులు పరిశీలు కూడా అలాంటి వాళ్ళే. లోపల అసూయ పెట్టుకుంటారు, లోపల ఈర్ష్య ఉంటుంది,
లోపల రకరకాల పగలు ఉంటాయి, లోపల జరత్వం ఉంటుంది, లోపల అసహ్యమైన క్రియలను ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి, లంచగొండితనం ఉంటుంది. ఈ చెడంతటిని లోపల పెట్టుకొని పైకి మాత్రం బైబిల్ సంకలు పెట్టుకొని పెద్ద పెద్ద బైబిల్ సంకలు పెట్టుకొని తిరుగుతారట. వీళ్ళెవరు? మీ అన్నలు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మీ అన్నలే, వాళ్ళంతా వాళ్ళు తిరుగుతున్నారట. అయితే ప్రభు అంటున్నాడు, వాళ్ళ హృదయాలు లోపల మొత్తం జిడ్డు జిడ్డుగా ఉన్నాయట, మాడిపోయి ఉన్నాయట. మీరు గిన్నెను బయటనే శుభ్రం చేస్తున్నారు, పైన ఆచారాలు పైన పద్ధతులే పాటిస్తున్నారు. అది కాదు, నీ అంతరంగం ఎట్లున్నదో చూసుకో. హల్లెలూయా. నీ అంతరంగాన్ని కడుక్కో ఫస్ట్. పైన కడగపోయినా ఏం కాదు, కానీ అంతరంగాన్ని కడుగు ఫస్ట్ అంటున్నాడు. ఈరోజు శాస్త్రంలో పరిశీలన నీతి ఏంటంటే పైకి మంచుకుంటే చాలు, చేతులు కడుక్కొని అన్నం తింటే చాలు, కాళ్ళు కడుక్కొని అన్నం తింటే చాలు. హల్లెలూయా. ఆదివారం మందిరానికి వెళ్తే చాలు, విశ్రాంతి దినాన్ని పాటిస్తే చాలు, అంతరంగం ఎలాగున్నా కూడా సొమ్ములు తీసి ఆరాధిస్తే చాలు. హల్లెలూయా. అంటే పైకి చాలా మంది క్రైస్తవ సంఘాలలో తప్ప ఒప్ప అనేది తర్వాత ఈ సొమ్ములన్నీ తీసేస్తున్నాం. అలంకరణ ఏమీ లేకుండా మందిరాలకు వెళ్ళి ఆరాధిస్తున్నాం, మంచిదే. దానికంటే ముందు నీ అంతరంగం ఎట్లున్నది? ఈ బాహ్య రూపాన్ని ప్రభు అంతగా లక్ష్య పెట్టాడు, కానీ నీ అంతరంగం ఎట్లున్నది అనేది ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ సొమ్ములన్నీ తీసేసి మందిరానికి వెళ్ళి ఆరాధించొచ్చి మళ్ళీ చర్చికి వెళ్ళి మొగుడిని తిడితివి, కొన్ని కొడితివి. ఎక్కడ పోయింది నీ భక్తి? తల్లికి అన్నం పెట్టకపోతివి. ఎక్కడ పోయింది నీ భక్తి? ప్రభు పై రూపం బాగుండాలని చూస్తున్నాడా? అంతరంగం బాగుండాలని చూస్తున్నాడా? అన్ని తీసేసి మందిరానికి వెళ్ళొచ్చి ఇంటి పక్కదంతో గొడవ పెట్టుకుంటువి, వాడిని తిడితివి, వీడిని తిడితివి, వాళ్ళని చూస్తే ఓర్వకపోతివి, వీళ్ళని చూస్తే ఓర్వకపోతివి. ఎందుకు ఇవన్నీ నువ్వు తీసేసి? ఫస్ట్ నీ అంతరంగం అంతా కుళ్ళిపోయింది, అక్కడ పచ్చి పుండైపోయింది నీ అంతరంగం అంతా, వాసన వస్తుంది, పురుగులు పట్టిన నీ అంతరంగానికి. దాన్ని క్లీన్ చేసుకో. డెటాల్ వేసి ఫస్ట్, డెటాల్ కాదు, వేసే రక్తం వేసుకో ఫస్ట్. హల్లెలూయా. వేసే రక్తం అక్కడ పడితే అది బాగైతే, తర్వాత తీసుడు తీయకపోవడం అనేది తర్వాత ముచ్చట. నువ్వు పరిసేయుడి అక్కవో చెల్లవో కాబట్టి నువ్వు పైకే అంతా భక్తిపూర్వం పైకి. హల్లెలూయా. వీళ్ళు పైనే మంచిగా కనబడతాడు. చెప్పిన కదా, అక్కడ ఉన్నప్పుడు మన మందిరం, పాత మందిరం దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు చర్చికి ప్రభు బలి ఇచ్చే రోజే. ప్రభు బలి ఇచ్చుడు అయిపోయిన తర్వాత వాడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు ప్రభు బలి ఇట్లా ఇస్తున్నారు, ఇది తప్పు కదా అన్నాడు. అరే ప్రభు వాళ్ళు ఇచ్చే విధానం తప్పెట్లున్నది, కరెక్టే ఇచ్చాను కదా, ఉపవాసం ఉన్నాము, ప్రార్థనలో ఉన్నాము, అంతా బాగానే ఉంది కదా, అది మేము ఇచ్చేది రైట్ అయ్యా, బైబిల్ ప్రకారమే ప్రభు బల్ల ఇస్తున్నాం మేము అని నేను అన్నాను. లేదు లేదు మీరు తప్పు ఇస్తున్నారు. ఎక్కడ తప్పు కనబడింది అంటే మీరు తెల్ల బట్టలు వేసుకుంటలేరు ప్రభు బలి ఇచ్చే రోజు అన్నాడు. షట్. తెల్ల బట్టలు కట్టుకొని ప్రభు బల్ల తీసుకోవాలట. ఈ మధ్యలో కొంతమంది మూర్ఖులు అది నేర్పిస్తున్నారు, తెల్ల బట్టలు వేసుకొని ప్రభు బల్ల తీసుకోవాలి. హల్లెలూయా. మరి నేను చదువుకున్న బైబిల్లో ఏడున్నదో మరి ఆ తెల్ల బట్టలు వేసుకొని ప్రభు బల్ల తీసుకోమని చెప్పే పాస్టర్లకు ఈ బైబిల్ ఎక్కడున్నదో నాకే తెలియదు. దయచేసి ఈ మాటలు మీరు వింటున్నట్లయితే నాకు మెసేజ్ పెట్టండి. తెల్ల బట్టలు వేసుకొని ప్రభు బల్ల ఎక్కడ తీసుకోవాలని ఉందో దయచేసి మీరు నాకు మెసేజ్ పెట్టమని ప్రియమైన సేవకులారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎక్కడ లేదు. వీళ్ళు ఈ పరిచయంలాగానే కొత్త నేర్పిస్తున్నారు సంఘాలలో. ఎక్కడున్నది? అంతరంగాన్ని కడుక్కొని ప్రభు బలలో పాలు పొందితే చాలు. అంతరంగాన్ని కడుక్కోకుండా బాగా దొంగతున్నారట బయట. హల్లెలూయా. ఎట్లా తెల్ల బట్టలు వేసుకోవాలని, మంచిగా మోకరించి ప్రార్థన చేయాలని, ఇంకా ఏమేమో రకరకాల పద్ధతులు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు మనుషుల నీతి ఏంది, శాస్త్రుల యొక్క పరిశీలన యొక్క నీతి ఏంటంటే పైకి మంచి కనబడి ఆచారాలు పద్ధతులు ఇవి పాటిస్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆచారాలు పద్ధతులు పాటిస్తే చాలు అని శాస్త్రుల పరిశీలన యొక్క నీతి. దేవుని నీతి ఏంటి? పైకి కనిపించడం కాదు, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం. దేవుని నీతి ఏంటిది? పైకి కనిపించడం కాదు, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం. దేన్ని శుద్ధి చేసుకోవాలమ్మా? దేన్ని శుద్ధి చేసుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవుల మందిరం కూడా మనము ఏం చేస్తున్నాం? క్రిస్మస్ పండుగ ముందు దుప్పట్లు అన్ని ఉతికినాం, క్రిస్మస్ పండుగ ముందు ఇల్లంతా శుభ్రం చేసినాం, కొత్త బట్టలు కొనుక్కున్నాం, క్రిస్మస్ పండుగ ముందు ఇల్లంతా కడుక్కున్నాం, అన్ని కడిగినాం, అన్ని దులిపినాం, అంతా మంచిగానే ఉన్నది. కానీ
అస్సలు కడగాల్సింది కడగలేదు. దేన్ని కడగలే? హృదయాన్ని కడుక్కోలే. అది అట్టనే పాడుపడున్నది 10 సంవత్సరాల నుంచి. ప్రతి క్రిస్మస్ కట్టినా ఉన్నది. చెత్త, బూజు, మన్ను, మశానం అది నిండిపోయి ఉన్నది. ఒత్తిమి, డాన్సులు ఎత్తిమి, గందరగోళం చేతిమి, కేకులు కట్ చేతిమి, పశువుల పాక పెడితిమి, ఏమేమో పెడితిమి, అంతా మొత్తం ఈ చర్చిలో ఆగమాగం చేసినాం. మరి అంతరంగం ఎక్కడైనా అడిగినామా? హల్లెలూయా. ప్రభు నీతి ఏంటంటే హృదయాన్ని కడుక్కోవడం. శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే బయటికి మంచిగా కనబడాలి, అంతే. బయటికి మంచిగా కనబడితే జాలిగా. కానీ ప్రభు పైరూపాన్ని లక్ష్య పెట్టడం లేదు, హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం ఎట్లుంది? అదేవిధంగా ప్రభు వీళ్ళతో ఇక్కడ ఏమన్నాడంటే, ఈ శాస్త్రులు పరిశీలు లోపల శుద్ధీకరించుకోకుండా పైకి మాత్రం మంచిగా కనబడుతున్నారని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు వాళ్ళ గురించి? మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రతోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశీలు ప్రభు ఏమని చెప్తున్నాడు? శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువ ఉండాలి. వాళ్ళ నీతి ఏంటిది? బయటికి కనిపించుకునే నీతి. దేవుని నీతి ఏంటిది? అంతరంగము శుద్ధి కావాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళు ఏం చేస్తారటంటే జీలకర్రలో నుండి 10వ భాగం మనం తీయగలుగుతామా? చెప్పండి, తీయలేం. కూరగాయల్లో నుండి 10వ భాగం మనం తీయగలుగుతామా? కిలో పచ్చిమిర్చి కొనుక్కున్నాం, 10వ భాగం తీయగలుగుతామా? తీయలేము. పప్పు కొనుక్కున్నాం, 10వ భాగం తీయగలుగుతామా? ఎక్కడ లెక్క పెడతామా? ఎక్కడ తీస్తాం? కానీ వీళ్ళు జీలకర్రలో కూడా 10వ భాగం తీస్తారట. హల్లెలూయా. దేంట్లో 10వ భాగం తీస్తారట? జీలకర్రలో. ఇంకా పుదీనాలో కూడా, కొత్తిమీర పుదీనాలో కూడా 10వ భాగం తీస్తారట. సోంపులో కూడా 10వ భాగం తీస్తారట. వీటిలన్నింటిలో 10వ భాగం తీస్తారట. అయితే ఇక్కడ మంచిగా ఉన్నది, ఇక్కడ 10వ భాగం తీస్తారట. ఇక్కడ వాక్యం ప్రకారం పర్ఫెక్ట్గా ఉంటారట. అయితే బయట ఎవరికైనా న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు, తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, దీనికి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వానికి తీర్పు తీరుస్తారట. న్యాయం ఎటన్నా పోని, ఇద్దరు కొట్టుకున్నారు, అందులో ఒకటి తప్పునోడు వీడి దగ్గరికి వచ్చి వీనికి లంచం ఇచ్చాడు అనుకోండి, కథం స్టోరీ రివర్స్ తిప్పుతారు ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మంచిగానే చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి కనికరం ఉండదు వీళ్ళకు. మనసులో తప్పుడు తీర్పులు తీరుస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే వాటిని చేస్తున్నారు మంచిదే, వాటితో పాటు వీటిని కూడా చేయాల్సి ఉండే. హల్లెలూయా. మీరందరూ 10వ భాగాలు ఇస్తున్నారు, దేవునికి వందనాలు, మంచిదే. కానీ వాటితో పాటు మీ హృదయంలో న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి. అది ఉన్నప్పుడే ఈ కానుక యాక్సెప్ట్ అవుతుంది. హల్లెలూయా. ప్రభు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ప్రభు దాన్ని ఒప్పుకోడు. ఆమేన్, హల్లెలూయా. అది వాళ్ళ నీతి. ఎవరి నీతి? శాస్త్రులు పరిశీలన నీతి ఏంటంటే అన్నింట్లో మనము దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. మంచిదే, ఇచ్చే దగ్గర ఇస్తున్నాం, ఇంకొక దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? అక్కడ సరిగ్గా ప్రవర్తించడం లేదు, అక్కడ న్యాయంగా ప్రవర్తించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే దగ్గర ఏ విధంగా ఉన్నామో బయట ప్రవర్తించే దగ్గర కూడా దేవునితో అంతే నమ్మకంగా ఉండాలి అనేది దేవుని నీతి అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఇంకేంటో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు అయ్యా చదవాలి. మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వాక్యాన్ని వాళ్ళకు తగినట్టుగా మార్చుకుంటున్నారట. వాక్యాన్ని ఎవరికి తగినట్టుగా మార్చుకుంటున్నారట? వాళ్ళకు తగినట్టుగా మార్చుకుంటున్నారట. అంటే కఠినంగా ఉన్నవి పాటించరట. హల్లెలూయా. కఠినంగా ఉన్నవి పాటించరు, తేలికగా ఉన్నవి పాటిస్తారు. వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది అంటారు, అరే క్రిస్మస్ బైబిల్లో ఉందా? ఈస్టర్ బైబిల్లో ఉందా? గుడ్ ఫ్రైడే బైబిల్లో ఉందా?
మీరు ఎందుకు పాటిస్తున్నారు, తప్పు కదా అని అంటారు వాళ్ళు. నేనంటాను, సరే క్రిస్మస్ చేయొద్దని బైబుల్ ఉన్నదా? ఈస్టర్ చేయొద్దని బైబుల్ ఉన్నదా? ఉన్నదా? లేదు. మనం ఆ రోజున ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చాలా మంది ఇలాంటి అబద్ధ బోధలు బయలుదేరా ఈ మధ్యలో. వాళ్ళకు సొంతంగా మార్చుకుంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళకు సొంతంగా మార్చుకుంటున్నారు. ఇవన్నీ రహస్యంగానే బోధిస్తారు. బహిరంగంగా మనలాగా బోధించరు, వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. ఎందుకంటే అది తప్పు కాబట్టి. ఒక్కొక్కరిని పిలుచుకొని వాళ్ళకి బోధిస్తారు రహస్యంగా. యేసు ప్రభుకు పెళ్ళయిందని, ఇంకేమో అయిందని, ఇలాంటి బోధ ఉన్నది. మీకు తెలుసో లేదో? రహస్యమైనటువంటి బోధ అంటే ఆ వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. హల్లెలూయా. దేనికి మార్చుకుంటారు వీళ్ళు? వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ శాస్త్ర పరిశీలంతా అంతే. వాళ్ళకు నచ్చినట్టుగా వాక్యాన్ని మార్చుకునేవాళ్ళు. దేవుని పద్ధతులు అన్నింటికి వాళ్ళ పద్ధతులు కూడా కలిపిలు, ఆ పద్ధతులకు ఈ పద్ధతులు కూడా కలిపిలు. యేసు ప్రభు ఒకరోజు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని ఆదివారం రోజున బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత యేసు ప్రభు అంటాడు, నీ పరిపెత్తుకొని వెళ్ళు అంటాడు. వాడు లేచి వాడు చేప మార్చేసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు అంటారు శాస్త్ర పరిశీలి, అయ్యా నువ్వు చేసింది తప్పు. విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయొద్దు కదా, మీరు ఎందుకు స్వస్థపరిచావు? తప్పు కాదా? వాడు చాపెత్తుకొని పని చేయడం అంటే వెళ్ళడం తప్పు కాదా అని యేసు ప్రభుకి ఎదురు ప్రశ్న ఇస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుకు తెలియదా విశ్రాంతి దినంలో ఏం చేయాలో ఏం చేయొద్దు? వీళ్ళు సొంతంగా కొన్ని కల్పించుకున్నారు. ఆ రోజు మనం ఎక్కడికి నడవద్దు, ఆ రోజు కనీసం ఎటు బయటికి వెళ్ళొద్దు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అరే మీ గాడిదనో మీ గొర్రెనో మీ ఎద్దో విశ్రాంతి దినమున బావిలో పడితే మీరు వెళ్ళి పడ్డది కదా అని పని చేయకుంటుంటారా? ఉండరు కదా, తీస్తారు కదా బయటికి. వీడు ప్రమాదంలో ఉన్నాడు, వీడిని నేను బాగు చేశాను, ఇది ఏ విధంగా తప్పు కాదు అంటాడు. హల్లెలూయా. మన ఇష్టానికి వాడుకుంటాం. బైబిల్లో రాయబడ్డదిగా తినుము తాగుము సుఖించుమని అక్కడికి వస్తుంది వాక్యం, తర్వాత రాదు. ఏంటిదట? తిను తాగు సుఖించు. హల్లెలూయా. ఇంకొకటి అంటాడు, ఇంకొకటి ఏమంటాడంటే వీడు చెప్పేది ఇంకా అన్న చెట్టు దేవుడే చేశాడు కాదే, కళ్ళు చెట్టు నుంచి వస్తుంది అన్న, తాగుతే తప్పేముండదన్న. అంటే మనం వానికి అనుకూలంగా మార్చుకుంటాం. హల్లెలూయా. ఆ జిల్లేడు పాలు కూడా చెట్టుకే వస్తాయి, అది కూడా తాగొచ్చుగా మనం, అది కూడా తాగొచ్చు. హల్లెలూయా. వాళ్ళ సొంతానికి మార్చుకుంటారు వాక్యాన్ని. ఆ వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళ నీతి కంటే వాళ్ళలాగా మీరు ఉండొద్దు. వాళ్ళకు మించిన భక్తి మీలో ఉండాలి. వాళ్ళ భక్తి పై రూపానికి సంబంధించింది, వాళ్ళ భక్తి పైకి కనిపించేదై ఉంది, కానీ మన భక్తి అంతరంగానికి సంబంధించిందై ఉండాలి. హల్లెలూయా. 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 లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిల్వపడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆమేన్. అతని కంటే ఇతడు పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఇది దేవుని నీతి. దేవుడు వీళ్ళను పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒక పరిసయ్యుడు మందిరానికి వెళ్ళాడట, ఒక సుంకరి మందిరానికి వెళ్ళాడట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ పరిసయ్యులు ఆ కాలంలో సుంకరులను చిన్న చూపు చూసేవాళ్ళు. కాబట్టి వీరిద్దరి ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. పరిసయ్యుడు మందిరానికి వెళ్ళాడట, అంటే అన్ని దేవుని గురించి తెలిసిన వ్యక్తి. ఒక మామూలు వ్యక్తి సుంకరి మందిరానికి వెళ్ళాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నీకు ప్రతి నెల 10వ భాగం ఇస్తున్నాను.
అయ్యా నేను ప్రతి వారం ఉపవాసం ఉంటున్నాను, అయ్యా నేను అన్ని ప్రార్థన కార్యక్రమాలలో పాలు పొందుతున్నాను, అయ్యా ఇగో ఈ పక్కకున్న సుంకరి గాని కట్టి నేను జర బెటరే అయ్యా, వీనిలాగా నన్ను చేయనందుకు నీకు వందనాలయ్యా, అయ్యా అనిగా వీని డబ్బా వీడే కొట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నేను అది నేను ఇది అని వీడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే పక్కకి ఇంకొక వాడున్నాడు, సుంకరి అంటాడు ఉన్నాడు, వీడేం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా నేనైతే పాపిని ప్రభా, నా హృదయము చీకటితో ఉన్నది, అయ్యా నీ వైపు కన్నులెత్తడానికి అయ్యా నాకు శక్తి చాలదయ్యా, నేను పాపినని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడట. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆ పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇది దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి ఏంటంటే నీ హృదయములో ఉన్న పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టడము దేవుని నీతి. శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే పైకి కనిపించే భక్తి చేయడమే శాస్త్రుల పరిశీలన నీతి. పైకి కనిపించే భక్తి చేస్తే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. కానీ మన అంతరంగములో ఉన్న చెడును విడిచిపెడితేనే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండు రకాల ప్రజలు అస్సలు మార్పు పొందరట. ఒక రకం ప్రజలు స్వనీతి పరులు, అంటే మేమే నీతి పరులమని ఇట్లా అనుకునే వాళ్ళు, మేమే భక్తి పరులము, మేము చెప్పేదే మేము పాటించేదే సరి అయింది, మా సంఘమే సరి అయింది, మా పద్ధతులే సరి అయినవి, మేమే సరి అయిన వాళ్ళము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే స్వనీతి పరులు. హల్లెలూయా. మనమే సరైన వాళ్ళం కాదు, మన లాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ సరి అయిన వాళ్ళే. హల్లెలూయా. కొంతమంది ఉంటుంది అట్లా, వాళ్ళు వాళ్ళ చర్చి తప్ప వేరే చర్చికి పోవద్దిగా. వాళ్ళకి చెప్తారు సంఘంలో, మీరు మన సంఘము తప్ప వేరే సంఘానికి వెళ్ళకూడదు. నేను ఒకరింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తుంటే అప్పటి వరకు కొంతమంది గదిలో ఉండి కొంతమంది ఆ పక్క రూమ్కి వెళ్ళిపోయారు. ప్రార్థన వీళ్ళకి చేసిన తర్వాత అడిగాను, అమ్మ వాళ్ళు మీ బంధువులే కదా ఎందుకు వెళ్ళారంటే, అన్న వాళ్ళు వేరే చర్చికి వెళ్తారట అన్న, వాళ్ళు ఏ పాస్టర్ తోటి ప్రార్థన చేయించుకోరు అన్నారు. హల్లెలూయా. ఓహో వీళ్ళు పరిచయలా అనుకున్నా నేను అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాదే సరి అయింది, మేమే గొప్ప వాళ్ళము, మా పద్ధతులే సరి అయినవని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు స్వనీతి పరులు, వీళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. రెండవది మొండి హృదయాలు కలిగిన వాళ్ళు. ఎవరు? మొండి హృదయాలు కలిగిన వాళ్ళు. అంటే మనం అప్పుడప్పుడు బైబిల్ పట్టుకుని వస్తా అంటే కాలనీలో అంటారు కదా, మనం అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్నా, ఆహా పరిశుద్ధులు రా భక్తు చర్చికి పోతుందరు, ఇక పరలోకం పోతుంది, ఇక పరిశుద్ధుడు రా వీడు, ఇక ఈ రోజు నుంచి ఇక మారేండ్రా వీడు, చర్చికి వెళ్తాడు, ఇక వీడు గొప్పడవుతాడు. ఇక విమర్శించే వాళ్ళు ఉన్నారు చూశారు, మొండి హృదయాలు ఉన్నారు చూశారు. సరే మనల్ని కూడా అంటాడు పరిశుద్ధులను పెద్ద అది ఇది అని, మరి వాడు పోతాడు పరలోకం? వాడు వాడికి నాశనం కోసమే ఉన్నాడు, వాడు ఎదురు చూస్తాడు అంతే. హల్లెలూయా. వాళ్ళకు మరి నరకంలో ఎవడు పడాలి చెప్పు? అందరం పరలోకం వెళ్తే వాళ్ళ కోసమే ఉన్నది. మనల్ని విమర్శిస్తారు, నువ్వు భక్తి పరురాలు ఏమో కదా, నువ్వు అదేమో కదా, నువ్వు బైబిల్ పట్టుకొని పోతున్నావు కదా. మేబీ మీ భర్తలు మీ కుటుంబ సభ్యులు కూడా మేబీ మిమ్మల్ని అంటూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎన్నటికీ మరకపోవచ్చు, వాళ్ళు మొండి హృదయాలు అవి అలా అయిపోయినాయి. మనల్ని విమర్శిస్తారు, ప్రభు చిత్తం అయితే తప్పకుండా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అంటున్నారు కదా అని మనం ఎప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనము మన అంతరంగాన్ని సరి చేసుకున్నట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. శాస్త్రుల యొక్క పరిశీలన యొక్క నీతి ఏంటంటే బయటికి కనిపించే భక్తి. హల్లెలూయా. ఎలాంటి భక్తి? బయటికి కనిపించే భక్తి. దేవుని నీతి ఏంటంటే నీ అంతరంగపు భక్తి. చాలా మంది భక్తి పరులని చెప్పుకుంటున్నారు కానీ భక్తి యొక్క శక్తి వాళ్ళకు తెలియదని వాళ్ళు అంటాడు. హల్లెలూయా. భక్తి యొక్క శక్తి చాలా గొప్పది. ఆ భక్తి చాలా మందికి తెలియదు. అందరూ పైకి భక్తి పరులాగా ఉన్నారు కానీ లోపల ఆ భక్తి యొక్క శక్తి అర్థం కావడం లేదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ అంతరంగము మారాలి. హల్లెలూయా. ఏం మారాలి? అదే దేవుని నీతి, శాస్త్రుల పరిశీలన నీతి. పైకి మంచి కనబడాలి, క్రైస్తవులమని చెప్పుకోవాలి, క్రిస్మస్ పండుగలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి దేవునికి సంబంధించినవి. కానీ అంతరంగం అంతయు ఈ గిన్నె లోపలంతా కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంటుంది. దేవుని నీతి ఏంటంటే బయట ఏ విధంగా ఉండి బిడ్డ, లోపల మాత్రం అంతరంగము శుద్ధీకరంగా ఉండాలి.
అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఉండద్దు. వ్యభిచారము, జారత్వము, మోసము ఉండద్దు. దేవుని విషయంలో నిర్లక్ష్యము ఉండద్దు. ఇది దేవుని నీతి. ఈ దేవుని నీతి ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దేవుని రాజ్యంలోనికి వెళ్తాడు, వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని నీతి కలిగి బతకాలి. శాస్త్రుల పరిశీలన నీతిలాగా వచ్చినమా వెళ్ళినమా ఇది కాదు. ఇది ఎవరి నీతి అట? శాస్త్రుల పరిశీలన నీతి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉంటున్నట్టుగా 10 మందికి తెలవాలని, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నట్టుగా 10 మందికి తెలవాలని. హల్లెలూయా. నువ్వే ప్రార్థన చేసేదాని లెక్క తలుపులన్నీ తీసుకొని గట్టిగా దేవుని ప్రార్థన చేయి. కొంతమంది ఉంటారు, మనం ప్రార్థన చేయాలి, అందరికి తెలవాలిగా మనం ప్రార్థన చేస్తున్నట్టని. తలుపులు తీసి యేసయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించాలి. చుట్టూ ఇంటి పక్కల వాళ్ళకు ఆగమాగం అవుతాంటారు. ఏమవుతుందిరా ఇక్కడ అసలు? నువ్వు ప్రార్థన చేయడం మంచిది. ఎట్లా చేయాలి? రహస్యమందున్న నీ తండ్రి చూసినట్టు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడాలమ్మా? రహస్యమైన తండ్రి చూడాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది శాస్త్రం గురించి, పరిశీలన గురించి యేసు ప్రభు అంటాడు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారట గలీలలో నిలబడి. ఫంక్షన్ల కాడ భోజనానికి ప్రార్థన చేయాలంటే ఇప్పుడు అక్కడ అర్ధగంట చేస్తాడు పాపం, 2 నిమిషాలు చేయాలి అక్కడ. ఇప్పుడు పరిశీలన వీరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ప్రార్థన పోయినప్పుడు భోజనానికి ప్రార్థన చేయమంటే యేసయ్యా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పాలి, అంతే. ఆడ చాటపార్థం పెట్టకు నువ్వు. అది ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎక్కువ విజ్ఞాపన ప్రార్థన ఎక్కడ చేయాలి? 4 గోడల మధ్యలో ఇంట్లో చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శాస్త్రులు పరిశీలన చేస్తారు. శాస్త్రులు పరిశీలన చేస్తారు. వీళ్ళు ఛాయలకు ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు పోయినప్పుడు ఛాయలకు ప్రార్థన చేశాడు, దేవానికి కృతజ్ఞతలు అంటే అయిపోయారు. అక్కడి నుంచి బయటకు వద్దాం. నువ్వు శాస్త్రుల పరిశీలన నీతి కలిగి ఉండొద్దు. ఎవరి నీతి కలిగి ఉండాలమ్మా నువ్వు? చెప్పండి, ఎవరి నీతి కలిగి ఉండాలి? దేవుని నీతి ఏంటిది? నీ అంతరంగాన్ని శుద్ధీకరించుకోవడం. ఒకడు వెళ్ళి పరిశీడు ప్రార్థన చేస్తున్నాడు, నేనే గ్రేట్ అయ్యాని. శుంకర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పాపిని, నన్ను క్షమించు. ఎవడైతే నేను పాపిని, నన్ను క్షమించు అని అంటాడు. ఇప్పటి వరకు మన ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేస్తూ మనం వస్తున్నాము, ఎన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ మనం వస్తున్నాము. అవన్నీ కూడా ప్రభువా నన్ను క్షమించు. నా హృదయంలో ఉన్న పగ, ప్రతీకారాలు, ఈర్ష్యలు, అసూయలు, ఓర్వలేనితనాలు ఇవన్నీ కూడా కాల్చివేయి ప్రభు. ఈ అంతరంగాన్ని శుద్ధీకరించని నువ్వు అడిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీది పరలోక రాజ్యం అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు శాస్త్రులు పరిశీలనలాగా ఆ నీతి కలిగి ఉండదు, కానీ దేవుని నీతి, పాపక్షమాపణ పొంది నీ హృదయాన్ని కడుక్కునే నీతి నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయునుగాక.